Good morning, friends. Welcome to second day course of spoken English. See, in the day 1, we have learned structure 1. In this class, we are going to learn structure 2. See, second structure tells subject plus is or am or are plus verb 1 with ing form. So today we are going to learn about this structure. Friends, everybody should get by heart this structure and the actions under this structure. ఈ స్ట్రక్చర్ ఉపయోగించి మనం ఏ యాక్షన్స్ what are the actions we express using this structure now we are going to learn. See, first action, what is going on at the time of speaking? What is going on at the time of speaking? This is the first action. వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్ అంటే మనం ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఏ యాక్షన్ అయితే జరుగుతుందో ఆ యాక్షన్ ఎక్స్ప్రెస్ చేస్తాం. నవ్ ఐఎమ్ టీచింగ్ సో దట్ ఐ కెన్ సే ఐఎమ్ టీచింగ్. యు ఆర్ ఆల్ లిసనింగ్, సో యు ఆర్ ఆల్ లిసనింగ్ టు మై క్లాస్. హియర్ వీ హ్యావ్ యూజ్డ్ ఈజ్ యామర్ అండ్ వెర్బ్ ఇంగ్ ఫామ్. సి second action, a continuous temporary action or temporary continuous action. Temporary continuous action. టెంపరరీ కంటిన్యూస్ యాక్షన్ అంటే రెగ్యులర్గా చేస్తున్నాడు, ఒక యాక్షన్ రెగ్యులర్గా జరుగుతుంది కానీ అది టెంపరరీ అంటే అతని యొక్క హ్యాబిట్ అది కాదు, కానీ ఏదో డిస్టర్బెన్స్ వల్ల అలా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, దీస్ డేస్ దిస్ బాయ్ ఈజ్ నాట్ కమింగ్ టు స్కూల్ ఇన్ టైం. ఈ మధ్య ఇతను స్కూల్ సరిగ్గా రావట్లేదు అంటే ఇన్ టైంలో రావట్లేదు. దాని అర్థం ఏంటి? గతంలో ఇన్ టైంలో ఉండేవాడు, ఈ మధ్యన ఏదో డిస్టర్బెన్స్ రావడంతో అతను రావట్లేదు. సో దిస్ ఈజ్ ఎ టెంపరరీ కంటిన్యూస్ యాక్షన్. కంటిన్యూస్గా జరుగుతుంది 3-4 డేస్, అదర్వైజ్ 1 వీక్ నుంచో 1 మంత్ నుంచో అలా జరుగుతుంది, కానీ అది టెంపరరీ, అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ వీ హ్యావ్ థర్డ్ యాక్షన్, అప్కమింగ్ యాక్షన్ ఇన్ ద సెన్స్ దట్ మనం అది ఫ్యూచర్ యాక్షనే కానీ ప్రజెంట్కి చాలా దగ్గరగా ఉంది. అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఆఫ్టర్ 1 hour ఐ స్టార్ట్, బట్ ఐ సే ఐఎమ్ గోయింగ్ టు టౌన్. కానీ నేను అప్పుడు వెళ్ళట్లే, కానీ వెళ్తాను, దట్ ఈస్ ఫిక్స్డ్. సో ఐఎమ్ గోయింగ్ టు టౌన్. ఎవరో వచ్చారు, సార్ ఒకసారి బైక్ ఇస్తా, సారీ సార్ ఐఎమ్ గోయింగ్ టు టౌన్. లేదండి నేను కాకినాడ వెళ్తున్నాను లేదా టౌన్ వెళ్తున్నాను అని చెప్తాను. సో హియర్ దట్ ఈస్ కాల్డ్ అప్కమింగ్ యాక్షన్. ఓకే ఫ్రెండ్స్, దీస్ 3 యాక్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సీ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఎట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్. మీరు మాట్లాడేటప్పుడు ఏ యాక్షన్ అయితే జరుగుతుందో అది మాత్రం చెప్పాలి. సెకండ్, టెంపరరీ కంటిన్యూస్ యాక్షన్, అది కంటిన్యూస్గా జరుగుతుంది కానీ అది టెంపరరీ, అది కామన్ యాక్షన్ కాదు. అండ్ థర్డ్ వన్ ఈజ్ అప్కమింగ్ యాక్షన్ అంటే మీరు చేయబోతున్నటువంటి పని. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మోటార్ ఆన్ చేయడానికి వెళ్తున్నారు, ఐఎమ్ గోయింగ్ టు స్విచ్ ఆన్ ది మోటార్. సో మీరు చేయబోతున్నటువంటి పని కూడా మనం ఈ స్ట్రక్చర్ ఉపయోగించి చెప్పచ్చు. సీ ఫ్రెండ్స్, వన్స్ అగైన్, subject plus is am or plus verb 1. Is am or tells present actions. Using this structure we express what is going on at the time of speaking. మనం మాట్లాడేటప్పుడు ఏ యాక్షన్ జరుగుతుందో అది చెప్తాం.
సెకండ్ వన్ టెంపరరీ కంటిన్యూస్ యాక్షన్. ఒక యాక్షన్ కంటిన్యూస్గా జరుగుతుంది, బట్ ఇట్ ఈస్ టెంపరరీ, నాట్ పర్మనెంట్. ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ ఇట్. అండ్ థర్డ్ వన్ ఈజ్ అప్కమింగ్ యాక్షన్. వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ ఈజ్ ఆల్సో expressed using this structure. This is about second structure. Now I tell you some examples. Please. Say example number 1. Example number 1. I am writing on the board. I am writing on the board. Second action, my children are doing their work. Here see, I follows am, plural follows are, singular follows is. I tell you, he is going to call his children. He is going to call his children. అతను వాళ్ళ పిల్లల్ని పిలవడానికి వెళుతున్నాడు. See here he is singular, so that is I used. So like this. And one more example I would like to give you. Fourth one. These days people are panic due to COVID-19. People are panic due to COVID-19. See, these days, this is a temporary continuous action. చూడండి, లాస్ట్ ఇయర్ నుంచి అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. సో బట్ ఇట్ ఈస్ టెంపరరీ. వెరీ సూన్ we will get out of it. So that these days, ఇక్కడ కూడా మనం చూడండి ఏం వాడాము, ఈజ్ యామ్ ఆర్. సో ఇక్కడ యాక్షన్ ఏమీ లేదు కదా, ఒక సిచ్యువేషన్ మాత్రమే తెలియజేస్తుంది కాబట్టి ఇంగ్ ఫామ్ వాడనవసరం లేదు. ఏదైనా ఒక యాక్షన్ ఉంటే కనుక ఇంగ్ ఫామ్ వాడతాం. యాక్షన్ లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ దీస్ డేస్ చిల్డ్రన్ ఆర్ నాట్ పేయింగ్ అటెన్షన్ టువర్డ్స్ ద క్లాస్. These days, children are not paying attention towards the class. So like that, not paying అనేటువంటి ఇంగ్ ఫామ్ వాడాం. కారణం ఏంటంటే అక్కడ యాక్షన్ కనబడుతుంది, బట్ ఇట్ ఈస్ జస్ట్ స్టేట్ ఆఫ్ సిచ్యువేషన్, ఒక సిచ్యువేషన్ కనబడుతుంది. సో లైక్ దట్ ఈ రకంగా మనం ఈ స్ట్రక్చర్ 2ని వాడుకుంటాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.